నెగిటివ్స్ ఆఫ్ కల్కి. ఈ సినిమాలో ఏమున్నాయరా నెగిటివ్స్ అని ఆలోచిస్తున్నారా? కరెక్ట్ నా పెద్దగా నెగిటివ్స్ అయితే ఏం లేవు అసలు. ఈ వీడియో ఏ పాయింట్ మీద చేస్తున్నానంటే ఎవడు పర్ఫెక్ట్ కాదు కదా, ఏదో ఒక మైనస్ పాయింట్ అయితే ఉంటది. బొక్క ఇవేం పెద్ద హైలైట్ కాదులే కానీ జస్ట్ పబ్లిక్ ఒపీనియన్ చెప్తున్నా అంతే. ఏవేవి మైనస్ పాయింట్స్ అనుకున్నారో దాని గురించి చెప్తా. ఫస్ట్ వచ్చేసి మ్యూజిక్. ఓ నో మ్యాన్, ఈ సినిమాలో ఏదన్నా పాయింట్ ట్రోల్ అవుతుందంటే అది కొండన్నే. సర్లే కానీ అర్జునుడిగా కొండన్ననే ఎందుకు తీసుకున్నాడు నాగశ్విన్? ఏమైంటది రీజన్? ఏమంత తేజస్సు కనపడింటది మనోడిలో? యాక్చువల్గా నేనేమనుకుంటున్నానంటే నార్మల్గా మనందరికీ తెలిసింది కౌరవులు చెడ్డోళ్ళు, పాండవులు మంచోళ్ళు. కానీ నార్మల్గా మనం సినిమాలో చూసినంత వరకు కర్ణుడు ది మోస్ట్ డామినేటింగ్ పర్సన్ గా కనిపిస్తాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి దానవీర సూరకర్ణ తీసుకోండి, ఆయన మీద ఒక సినిమానే తీశారు. అంటే అధర్మం వైపు నిలబడినా కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది మనోడికి. సో ఇలాంటి రోల్ కి ప్రభాస్ అయితే పర్ఫెక్ట్ మ్యాచ్. ఇంకా ఆపోజిట్ లో ఏమో అర్జునుడు. అండ్ ప్రభాస్ ని కూడా డామినేట్ చేయకుండా ఉండాలి. యాక్చువల్ గా రానాని పెడితే సెట్ అవుతాడు కానీ తన డైలాగ్ డెలివరీ ఈజీగా డామినేట్ చేస్తుంది ప్రభాస్ ని. అంటే చాలా పవర్ఫుల్ గా చెప్తాడు కదా డైలాగ్ లో. అంత డామినేటింగ్ గా కనపడకూడదని ఈయన తీసుకున్నాడా? ఇది జస్ట్ ఒక థాట్ మాత్రమే, అనుకుని కూడా అనుకోవట్లేదు. కొండన్ననే తీసుకోవడానికి రీజన్ ఏమంటుంది? కమెంట్ చేయండి, మీ థాట్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. సెకండ్ మైనస్ పాయింట్ వచ్చేసి మ్యూజిక్. ఇదైతే ఒప్పుకోవాల్సిన విషయమే అబ్బా. మ్యూజిక్ వల్ల ఎక్కడ కూడా హై ఫీల్ అనేది రాలేదు. హైని ఇచ్చే మూమెంట్స్ కి, సాడ్ ఈవెంట్స్ కి ఎలాంటి కీ రోల్ అయితే ప్లే చేయలేదబ్బా మ్యూజిక్ అయితే. ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి 2 తీసుకోండి. కట్టప్ప అమరేంద్ర బాహుబలిని చంపిన తర్వాత ఆయన రక్తాన్ని శివగామి చేతులకు పూస్తాడు. ఆ టైంలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది, దానికే ఏడుపు వచ్చేస్తుంది అబ్బా. అంటే మైండ్ లో ఎక్కిచ్చేస్తుంది అనమాట ఇది రియల్ గా జరుగుతుంది అని. మళ్ళీ ఫైట్స్ అప్పుడు కూడా ఇట్లే ఉంటది మ్యూజిక్. కానీ ఈ సినిమాలో ఏదో నార్మల్ గా ఉన్నట్టే ఉంది. చెప్పాలంటే నాగశ్విన్ టేకింగ్ వల్లే మనకు ఆ సీన్లు చూసినప్పుడు హై ఫీల్ వచ్చింది. ఏమో మీకు ఎలా ఉందో కానీ నాకైతే ఇదే అనిపించింది. నెంబర్ 3 స్లో ఫస్ట్ హాఫ్ అన్నారు. నిజానికి ఫస్ట్ హాఫ్ అంతా స్లోగానే ఉండాలి. ఇలా కాకుండా లేపి లేపి కొట్టే సీన్లు పెట్టి ఇంట్రొడ్యూస్ చేస్తారా ఇంది? ఎందుకంటే ఈ స్టోరీ చిన్నది కదా, సో మంచి వరల్డ్ బిల్డింగ్ అండ్ ఎక్కువ క్యారెక్టర్స్ కూడా కావాలి. సో వాటిని ఇంట్రొడ్యూస్ చేస్తారు అంతే. సింపుల్ ఇంట్రొడక్షన్, ఎలాంటి అతి లేదు. నెంబర్ 4 వచ్చేసి కేమియోస్ పెద్దగా సాటిస్ఫై చేయలేదంట బా. అంటే ఎలాంటి సాటిస్ఫాక్షన్ కావాలో అర్థం కాలే. కేమియోస్ అంటే రీజనబుల్ గానే ఉండాలి అని ఎక్కడ లేదు కదా. అంటే కొంతమంది కేమియోస్ ని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే స్టైల్ సినిమాలో నాగార్జున చిరంజీవి వచ్చి లాస్ట్ లో ఫైట్ చేసి కాపాడతారు చూడండి. ఇంకా బ్రూస్లీ సినిమాలో లాస్ట్ లో చిరంజీవి కాపాడము, ఈ విధంగా కావాలనుకుంటున్నారేమో మరి. ఓవరాల్ సినిమా మీద కంటెంట్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకపోతే బానే ఉంటది. కానీ ఇలా కేమియోస్ ని కూడా పాయింట్ అవుట్ చేసి మాట్లాడడం అయితే ఏం బాలేదబ్బా. హైలైట్ ఏంటంటే ఈ సినిమా కొంతమందికి నచ్చలేదబ్బా. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ దట్ పుచ్చుక్ ఫెలో ఆది పురుష్కి ఆయన 3 ఇచ్చాడు అనుకుంటా రేటింగ్, దీనికి 2.9 అంట. అసలు మనోడు ఎప్పుడు ట్రై చేయని కాన్సెప్ట్ ని ఇంత బాగా చూపించాడు. విజువల్స్, క్యారెక్టర్స్ అంతా ఎక్సలెంట్ గా ఉందబ్బా. అయినా కూడా నచ్చలేదంటే ఏం చేయలేం, పోయి టమాటాలు అమ్ముకోవాల్సిందే. ఇదబ్బా మ్యాటర్. అసలు చెప్పాలంటే మైనస్ పాయింట్లే కాదు, వాళ్ళు సినిమాకి ఏ మూడ్ లో పోయినారో ఏమో కానీ వాళ్ళకైతే నచ్చలేదని చెప్పి హైలైట్ చేస్తున్నారు వీటిని. అందుకే ప్రతిరోజు స్నానం చేసి, ప్రతిరోజు కాకపోయినా అట్లీస్ట్ 2 డేస్ ఒకసారి చేయాలి. తర్వాత ఫ్రెష్ మైండ్ తో చూడాలి. అలా కాకుండా ఇలా చింపిరిగా చూస్తే ఇలానే మాట్లాడతారు. అర్థమైందా గైస్? యాక్చువల్ గా బార్బెల్ ఏమన్నా నెగిటివ్ గా చెప్తాడేమో అనుకున్నాబ్బా. ఎందుకంటే ఆయన చూసేదే నెగిటివ్ గా చూస్తాడు సినిమాని. అలాంటి వాడికే బాగా నచ్చింది. కానీ టొమాటోకి నచ్చలేదంటే డిఫెక్ట్ ఈ టొమాటోలోనే ఉంది. కుళ్ళిపోయింది అనుకుంటా, పట్టించుకోకుండా బయట పడేయాలంతే. అంతేనండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బై. టాటా.